ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 7 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి వైఖరికి కొడిగట్టింది. ప్రధానంగా అంగన్వాడీల పట్ల దుష్ప్రచారం చేస్తూ ఉంది. మేము అన్ని కోరికలను ఆమోదించాం, అయినా సమ్మె చేస్తామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు భవిష్యత్ తరాలకి ఏదైనా సందర్భంలో ఉద్యోగులు కానీ కార్మిక వర్గం మధ్య తంపులు పెట్టి ఒకరినొకరికి రెచ్చగొట్టి సెంటర్లను బలవంతంగా నడపాలని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఏ ఉద్యోగులైనా సరే సమ్మె చేస్తే తాళాలు పగలగొట్టండి అని చెప్పే ఒక విష సంస్కృతిని సంప్రదాయాన్ని రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొనసాగించదలుచుకుంటా ఉంది. మేము చెప్తున్నాం, ఇవాళ అంగన్వాడీలకు ఆటలు ఆడటం ఆడించడం తెలుసు, పాటలు పాడించడం తెలుసు, లేకపోతే అక్షరాలు నేర్పడం తెలుసు. భవిష్యత్తులో కానీ ఇదే విధమైన మొండి వైఖరి కానీ అవలంబిస్తే నీకు కూడా తాట తీస్తారు. భవిష్యత్తులో నీకు చర్మగీతం పాడటానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీల పట్ల దుష్ప్రచారం చేస్తూ ఉంది. లేకపోతే ఇతర విఓఏలకి అంగన్వాడీలకి పోటీలు పెట్టి వాళ్ళకి బెదిరించి వాళ్ళ చేత సెంటర్లు నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆశా వర్కర్ల ద్వారా సెంటర్లు నడపాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము చెప్పదలుచుకున్నాం, ఆ కార్మిక వర్గమే వీరందరూ కూడా త్వరలో ఉద్యమాల్లోకి వస్తారు. రాబోయే రోజుల్లో మొత్తం నేను శంకరగిరి మాన్యాలు పండిస్తారు. అంతదాకా తెచ్చుకోకుండా ఖచ్చితంగా వెంటనే అంగన్వాడీల సమస్య ఏదైతే ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయో ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. అటువంటి సుప్రీంకోర్టు తీర్పు అన్నా కూడా కనీసం గౌరవం కూడా లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు జరపాలి. సిగ్గు చేయడం అనే విషయం ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు ఇస్తూ ఉంటారు. 40 సంవత్సరాలు పనిచేసినటువంటి అంగన్వాడీలకు ఎందుకు పెన్షన్ ఇవ్వరు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రయాణ సౌకర్యాలు, పిఏ సౌకర్యాలు, లేకపోతే ఇతర సౌకర్యాలు అన్నీ కల్పిస్తూ ఉన్నారు. నెలకు లక్షల రూపాయలు ఇస్తూ ఉంటారు. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుస్తూ ఉన్నారు. వాళ్ళు పేదవారని చెప్పి అనుకుంటా ఉన్నారు. వాస్తవమైనటువంటి పేదవారికి దాదాపు 4 సంవత్సరాల నుంచి టీఏలు ఇవ్వాల. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది, మేము ఇక నుంచి టీఏ ఇస్తాం, అది కూడా ఒక్కసారి ఇస్తామని చెబుతుంది. మేము అడుగుతూ ఉన్నాం, ఒక్కసారే పిలువు, ఒక్కసారే టీఏ ఇవ్వు, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు అన్ని సందర్భాల్లో పిలిస్తే ఖచ్చితంగా టీఏలు ఇవ్వాలి. ఇలా సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే రాబో రోజుల్లో అంగన్వాడీలు సత్తా గత ప్రభుత్వాలకు ఏ విధంగా అయితే చూపించారో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా చూపిస్తారని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, టీచర్లు, మినీ అంగన్వాడీ సెంటర్లు, దాదాపు 52,000 సెంటర్లు రాష్ట్రంలో 1,06,000 మంది నిరవధిక సమ్మె గత 6 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు 7వ రోజు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తూతూ మంత్రంగా చర్చలు జరిపింది. అంగన్వాడీ యూనియన్లతో 2-3 దఫాలు చర్చలు జరిపింది. ఏఐటీసీ, సిఐటి, ఐఎఫ్టి యూనియన్ నాయకులతో 2 దఫాలు చర్చలు జరిగినాయి. కానీ మా చర్చల్లో ప్రధానమైనటువంటి డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టాం. వాటిల్లో ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని ఆయన 4.5 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చాడు. 4.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటే అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడా మళ్ళా వేతనాలు పెంచింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమగుట్టినట్టు కూడా లేకపోతే గత 3 మాసాలుగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన నిర్వహించాం. 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెడితే పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి విజయవాడ నగరానికి రాకుండా చేసి అరెస్టులు చేసి చిత్రహింసలు గురి చేసి మహిళలనే చూడకుండా ఇళ్ల దగ్గర పోలీసులను కాపలా పెట్టి గందరగోళం చేసిన పరిస్థితుల్లో 5,000 మంది పైగా విజయవాడ నగరాన్ని ఈ పోలీసు ఛేదనాలు కూడా ఛేదించుకొని 5,000 మంది విజయవాడ నగరం చేరుకున్నారు. వారందరూ కూడా ఒక చోట పెట్టకుండా పోలీసులకున్న వాహనాలన్నీ కూడా ఉపయోగపెట్టి విజయవాడ నగరం అంతా కూడా చుట్టించినటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా ఇప్పటికి ప్రభుత్వం ఇన్ని దఫాలుగా శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించినందువల్లనే 12వ తేదీ నుండి నిరవధిక సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మెలో మేమేం గొంతమ్మల కోరికలు కోరటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి కనీస వేతనాలు ఇంత ఉండాలని క్రెడాయి కమిటీ ఏదైతే నిర్ణయించిందో 26,000 ఉండాలని, ఆ 26,000 కూడా డిమాండ్ మేము చేయట్లేదు. సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలుపరచమని అడుగుతా ఉన్నాము. సుప్రీంకోర్టులో సమాన పని సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచమని అడుగుతా ఉన్నాము. ఇక్కడ మేమేమి గొంతమ్మ కోరికలు కానీ ఏమో అసాధ్యమైనటువంటి విషయాలు కానీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మడమ తిప్పను
అని చెప్పినటువంటి ఆయన మడమ తిప్పాడు. ఆ ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కాడు. ఆయన ఇచ్చిన హామీని ఆయన అమలుపరచలేదు. ప్రభుత్వం విధించిన జీవోలు కూడా అమలుపరచని నేపథ్యంలో ఈరోజు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమ్మె ఈరోజు 6వ తేదీ వచ్చింది. శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 1,00,000 మంది మహిళలు విజయవాడ నగరాన్ని చేరుకొని తాడో పేడో తేల్చుకునే అవకాశం ఇవ్వకుండా సామరస్యపూరిత వాతావరణంలో వేతనాలు పెంచండి, డిమాండ్స్ పరిష్కారం చేయండి. ఈ విధంగానే కొనసాగిస్తే తాళాలు పగలగొట్టడం, సచివాలయం ఉద్యోగుల్ని పెట్టడం, మెమోలు ఇవ్వటం, భయభ్రాంతులు చేయటం, భర్తలకి రాజకీయ నాయకుల చేత అనుబంధంగా ఉన్న రాజకీయ నాయకుల చేత వేధింపులు చేయటం, ఇన్ని దుర్మార్గపు చర్యలు చేయాల్సినటువంటి పని లేదు. కేవలం వేతనం పెంచితే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ప్రభుత్వాలు మట్టిలో కలిసిపోయినటువంటి సంఘటనలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నాం. ఈ నెలాఖరులో పరిష్కారం చేయకపోతే విజయవాడ కూడా పిలిపించి మొత్తం 1,00,000 మంది మహిళలు విజయవాడ వచ్చి దిగ్బంధనం చేసి ఈ తాడో పేడో తేల్చుకునేదాకా కూడా అక్కడే వంట వార్పు కూడా పెట్టే పరిస్థితులు కూడా రాబోతాయి. అంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమాలకి దారి తీయకుండా ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.